దయచేసి ఈ వీడియో చూడండి. దయచేసి ఈ వీడియో చూడండి ఫస్ట్. ఒక చుక్క వర్షం లేకుండా అంటే బేసిక్ వర్షం కూడా లేకుండా ఇంత దారుణం ఎట్లా జరిగింది నేపాల్లో? నేపాల్ టిబెట్ రీజియన్లో లంగ్టాంగ్ హిమాల్ అని ఒక హిమాలయన్ రేంజ్ ఉంది. ఒక పెద్ద మంచు పర్వతం. దీంట్లో ఉండేటువంటి ఒక పెద్ద గ్లేసియర్ 2000 అడుగుల గ్లేసియర్. గ్లేసియర్ అంటే బేసిక్ గా ఒక పెద్ద మంచు గడ్డ. ఓవర్ ద డెకేడ్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల దాని కింద ఉండేటువంటి అడుగు కరిగిపోవడం స్టార్ట్ అయింది. ఎన్నో దశాబ్దాలుగా అది కరుగుతూ వచ్చి ఒక బండరాయి కింద, ఒక పెద్ద బండరాయి కింద సబ్ వాటర్ వచ్చాయి అనుకున్నది ఎట్లా జారిపోతుంది అట్లాగా 2000 అడుగుల భారీ మంచు గడ్డ జారిపోతూ వచ్చింది. 2000 అడుగుల మంచుగడ్డ అంటే ఒక 6 క్రికెట్ గ్రౌండ్స్ ని పొడుగ్గా అడ్డంగా నిలబెడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. లేదా ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకోండి, ఆ ట్రైన్ ని పొడుగ్గా అడ్డంగా నిలబెడితే ఎంత ఉంటుందో అంత పెద్దది. ఇది కింద పడడం కూడా ఎంత హైట్ నుంచి పడింది అంటే 4000 అడుగులు ఎత్తు నుంచి పడింది. అంటే ఒక 2 ట్రైన్స్ నిలబెడితే ఉండే హైట్, పడుకోబెడితే వచ్చే విడ్త్ కి సంబంధించినంత పెద్దగా ఉండే ఒక మంచు గడ్డ 4 రైళ్ల ఎత్తు ఉండే అంత హైట్ నుంచి కింద పడింది. అంత హైట్ నుంచి ఇంత పెద్ద గడ్డ పడితే ఎంత ఫోర్స్ వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఆ పడుతున్న క్రమంలో ఐస్ గడ్డతో పాటు అక్కడి నుంచి వచ్చినటువంటి రాక్స్, మడ్, దాంతో పాటు కింద బోటే కోషి, త్రిశూలి అని 2 రివర్స్ ఉన్నాయి. ఆ రివర్స్ మీదకి వచ్చేసి అది వచ్చి పడిపోయింది. అలా వచ్చి పడిపోయి రివర్ కి ఒక అడ్డుగోడలాగా అది ఉండిపోయింది. సో వాటర్ అంతా వెనకాల ఆగిపోయాయి. ఇదంతా చాలా తక్కువ టైం స్పాన్ లో జరిగింది, మినిట్స్ టైం స్పాన్. వాటర్ ఈ గడ్డలకి వెనకాల, ఇంత పెద్ద గడ్డకి వెనకాల వాటర్ అంతా అట్లా నిలిచిపోవడం, ఈ గడ్డ మీదకి ప్రెషర్ రావడంతో ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయింది. ఇదంతా బర్స్ట్ అయిపోయి రివర్స్ గుండా ఉండేటువంటి విలేజెస్, టౌన్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్, వీటి మీదకి ఆ గ్లేసియర్, దాని తాలూకా వాటర్, దాని నుంచి లాక్కొచ్చిన మడ్, రాక్స్ మొత్తం అంతా స్ప్లాష్ అయిపోయి, బర్స్ట్ అయిపోయి ఊర్ల మీద పడిపోయి మొత్తం స్మాష్ చేసేసింది. దాదాపు 200 మందికి పైగా చనిపోయారు. 1500 మంది ఆచూకీ మిస్సింగ్ స్టిల్. ఆ మిస్ అయిన వాళ్ళలో 200 మంది భారతీయులు ఉన్నారు. మంది ఫారెన్ టూరిస్టులు మిస్ అయ్యారు. చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. చాలా మంది ఎర్త్క్వేక్ వచ్చిందని మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎర్త్క్వేక్ లాంటిది ఏమీ రాలేదు. జియాలజీ డిపార్ట్మెంట్ ఓపెన్ గా చెప్పింది ఇది ఎర్త్క్వేక్ సంబంధించింది కాదు, గ్లేసియర్స్ కరిగి కింద పడ్డాయి.